రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నివాసంలో కూటమి నేతల సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక తొలిసారి రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి కలిసి ఎన్నికల ప్రచారంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మూడు పార్టీలు కలిసి పనిచేసే విధంగా నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. ఉమ్మడి మేనిఫెస్టో, మూడు పార్టీల అగ్రనాయకులు కలిసి ఎన్నికల ప్రచారం, రూట్ మ్యాప్పై చర్చిస్తున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక తొలిసారి రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి కలిసి ఎన్నికల ప్రచారంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మూడు పార్టీలు కలిసి పనిచేసే విధంగా నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో, మూడు పార్టీల అగ్రనాయకులు కలిసి ఎన్నికల ప్రచారం, రూట్ మ్యాప్పై చర్చిస్తున్నట్టు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం మీద వేగవంతంగా ముందుకు వెళ్లే విధంగా కూడా కార్యాచరణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించి మూడు పార్టీల అభ్యర్థుల ఎంపిక మీద ఇప్పటి వరకు కూడా కొంత కసరత్తు జరిగింది. ఆల్మోస్ట్ టీడీపీకి సంబంధించి ఒక 5 ఎమ్మెల్యేలు అలాగే ఒక 3 పార్లమెంటు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. టీడీపీకి సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక జనసేనకు సంబంధించి కూడా 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అభ్యర్థుల స్థానం పెండింగ్ గా ఉంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. 2 రోజుల క్రితమే 6 ఎంపీ స్థానాలను కూడా ప్రకటించిన నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకులు ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ జరిగినాయి. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలాగే బీజేపీ జాతీయ నాయకులతో సుదీర్ఘంగా పొత్తుకు సంబంధించి మంతనాలు జరిగినాయి. అయితే రాష్ట్ర నాయకులకు సంబంధించి వాళ్ళ తొలిసారి కూడా భేటీ అవుతారని చెప్పుకోవచ్చు. పురంధేశ్వరి రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నివాసంలో కొద్దిసేపటి క్రితమే పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా రావడం జరిగింది. పూర్తిగా ఈ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లే విధంగా కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత తొలిసారిగా కూడా ఈ రాష్ట్ర నాయకులు భేటీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రచారం మీద ప్రధానంగా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి అటు ఢిల్లీ నుంచి అమిత్ షా అలాగే మోడీతో పాటు కొంతమంది జాతీయ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ జాతీయ నాయకులు ముగ్గురు కలిసి ఉమ్మడి బహిరంగ సభలు పెట్టే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. అలాగే ప్రచారానికి సంబంధించి ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి ఏంటి అనేది కూడా పూర్తిగా క్లారిటీగా ముగ్గురు నాయకుల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే 3 పార్టీలకు సంబంధించి కొంత క్యాడర్ లో కూడా టికెట్లు ఆశించారు. ఇప్పటి వరకు కూడా క్యాడర్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే దాదాపు అన్ని 3 పార్టీల్లో కూడా కంప్లీట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. 3 పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కలిసి ఎలా విధంగా కలిసి పనిచేయాలి, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఫుల్ ప్రెజెంట్ గా 3 పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంకు షిఫ్ట్ అయ్యే విధంగా కూడా ఈ నాయకుల మధ్య చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ భవిష్యత్ గ్యారంటీ అంటూ కూడా మినీ మేనిఫెస్టోను పెట్టింది. ఈ మినీ మేనిఫెస్టోలో 6 అంశాలను కూడా టీడీపీ హామీలుగా ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. 10 అంశాలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసింది. ఇక జనసేనకు సంబంధించి షణ్ముఖ వ్యూహంతో కూడా ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇక బీజేపీ తరఫున కొన్ని అంశాలను తీసుకొని 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, ప్రధానంగా రైతులు అలాగే మహిళలు, యువకులు ఈ 3 వర్గాల ప్రజలని దృష్టిలో ఉంచుకొని కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే అటు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఉగాది నాటికి ప్రకటిస్తామని చెప్పారు కాబట్టి దానికంటే ముందే ఈ 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తర్వాత 3 పార్టీల నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు
చేసే విధంగా కూడా ఈ ముగ్గురు నేతల మధ్య కూడా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు ఇవాళ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంకా పవన్ కళ్యాణ్ రేపు 30వ తారీఖు నుంచి పిఠాపురం నుంచి వారాహి యాత్రను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో బీజేపీని కూడా కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఆ మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయి. ఆ మూడు పార్టీలకు సంబంధించి రాబోయే రోజుల్లో 47 రోజులు ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఆ ఎన్నికల సమయానికి సంబంధించి మొదటి విడత ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్ వచ్చేలోపు కొన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా కూడా ముగ్గురు నాయకుల మధ్య రూట్ మ్యాప్ మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే జాతీయ నాయకులు ఎక్కడెక్కడ పాల్గొనాలి, ఏ బహిరంగ సభలు ఎక్కడెక్కడ పెట్టాలని కూడా మూడు పార్టీల నేతల మధ్య కూడా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో విజయం సాధించే విధంగా కూడా రూట్ మ్యాప్ ప్రణాళిక అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు జనసేన పార్టీ తరఫున నాదెళ్ల మనోహర్తో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, అలాగే బీజేపీ జాతీయ నాయకులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అరుణ్ సింగ్ తో పాటు సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. పూర్తిగా 2024 ఎన్నికల్లో ఏదైతే బీజేపీ టార్గెట్ దేశవ్యాప్తంగా కూడా 400 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచే విధంగా కూడా అటు ఇప్పటికే జాతీయ నాయకులు ఆ వ్యూహంతో ముందుకు పోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి మూడు కలిసి కూడా అధికారంలో వచ్చే విధంగా కూడా రాష్ట్ర రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు ఇప్పటికే వాళ్ళ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మేమంతా సిద్ధంతో కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి దానికి ఎదుర్కొనే విధంగా దానికి తగ్గట్టుగా కూడా ఈ మూడు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఈ ముగ్గురు పార్టీల నేతల మధ్య అయితే చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రేపు మార్నింగ్ లోపు ఒక క్లారిటీ వచ్చి మూడు పార్టీ నాయకులు ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.